రైట్, ఇక డిబేట్ లో మనతో జాయిన్ అవుతున్నారు మాజీ మావోయిస్ట్ జంపన్న గారు. నమస్కారం జంపన్న గారు. నమస్తే జంపన్న గారు, పూర్తిగా ఈ మావోయిస్టులు అలాగే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ చర్యలు వీటన్నిటి గురించి మాట్లాడుకునే ముందు అసలు నాకు మీ వ్యక్తిగత ప్రయాణం గురించి తెలుసుకోవాలని ఉంది. అంటే మీరు మావోయిస్టు ఉద్యమంలో ఎలా చేరారు, ఆ టైంలో మీ ఆలోచనలు కావచ్చు, మీ ఆదర్శాలు కావచ్చు ఏంటి, ఏ విధమైనటువంటి పరిస్థితులు మిమ్మల్ని ఆ దిశగా నడిపించాయి? నేను సంక్షిప్తంగా 1-2 minutes లో ఈ విషయాన్ని వివరిస్తున్నాను ప్లీజ్. నేను నా స్టడీ కంప్లీట్ అయిపోయి సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీ ప్రాగట్ రూట్స్ కంపెనీ లోపల నేను వర్క్ చేస్తున్న సందర్భంగా నాకు రాడికల్స్ స్టూడెంట్స్ యూనియన్ తోటి ఏంటంటే పరిచయం అయింది 84 స్టార్టింగ్ లో. ఆ పరిచయం నుంచి నేను ప్రేరణ పొంది సమాజాన్ని మార్చాలనే దాంతో, పూర్తిగా సమాజాన్ని మార్చాలని, నా పర్సనల్ ప్రాబ్లం కాదు, ఇంకొక వేరే ఏ ప్రాబ్లం లేదు, ఓన్లీ సొసైటీని మార్చాలనే దాంతో మొత్తం దేశం లోపల నా దృష్టి లోపల ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ లోపల మావోయిస్టు పార్టీ అనేది ఏందో సమాజాన్ని మార్చటానికి ఒక పట్టుదలతోటి కృషి చేస్తున్న పార్టీగా నేను గుర్తించి నేను ఆనాడు 84 లోపల నేను ఆ పార్టీ లోపల జాయిన్ అయినా. నేను తిరిగి 2017 డిసెంబర్ వరకు కూడా ఏంటంటే నేను ఏనాడు కూడా ఏంటంటే పార్టీని వదులుతాననేది నేను ఎన్నడూ అనుకోలేదు. పూర్తిగా పార్టీ కోసం, ప్రజల కోసము చివరి వరకు కూడా పనిచేయాలనేది నేను ఆశించిన. నేను అయితే చివరిలో నేను పనిచేస్తున్నా అంటే ఒక 2000 నుంచి నేను కేంద్ర కమిటీ మెంబర్ను వివిధ స్థాయిల్లో కూడా నేను డెవలప్ అవుతూ 2000 నుంచి 2017 వరకు నా మొత్తము 35 years జీవితంలో సగ జీవితము కేంద్ర కమిటీ మెంబర్ గా సిఎంసి మెంబర్ గా పనిచేసిన నేను. కాబట్టి ఆ సందర్భంగా నేను అర్థం చేసుకున్నది ఏంటంటే ఆ లైన్ ప్రకారంగా, ఆ లైన్ అంటే విధానాలు సరైనవి అంటే వాళ్ళ ఆ పార్టీ త్యాగాలు, ఆ పార్టీ ప్రజల కోసము పనిచేసిన విధానము, దాని యొక్క లక్ష్యాలు 100% ఆనాడైనా ఈనాడైనా ఏనాడైనా సరైనవే. కానీ లైన్ ఏదైతుందో, మార్గం ఏదైతుందో, ఆ మార్గం అనేది ఏదైతుందో దాని ద్వారా భారత విప్లవాన్ని విజయవంతం చేయలేము అనేది నేను అర్థం చేసుకున్న విషయం అది. కాబట్టి ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి ఏంటంటే నేను వాళ్ళకి ఆ విషయాలు చెప్పి ఇది సాధ్యం కాదన్న దాంతో నేను బయటికి రావడం జరిగింది. ఇప్పటికి నేను బయటకు వచ్చి 7 సంవత్సరాలు దాటిపోతున్నది. ఇది నా సంక్షిప్తంగా నా ఈ పార్టీలో నా జీవితానికి సంబంధించి. ఎస్. సో మీరు అంటే ఉద్యమం నుంచి బయటకు వచ్చేసిన తర్వాత, అంటే జనజీవన స్రవంతిలో కలిసిన తర్వాత మీకు ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి సపోర్ట్ కావచ్చు, అలాగే అంత ఈజీ అయిపోయిందా మీకు సమాజంలో కలవడం అనేది, లేదంటే కొన్ని హర్డిల్స్ ఏమైనా ఫేస్ చేశారా? నేను ఫేస్ చేయడం అనే సమస్య ఏవైతున్నాయో ఫేస్ చేయడం అనేది ప్రభుత్వం నుంచి నాకేమి అంటే భూమి, ఇల్లు ఇట్లా ఏమి రాలేదు. తర్వాత దాని గురించి కూడా నేను సీరియస్ ప్రయత్నాలు కూడా ఏమి చేయలేదు. నేనేమి చేయాలనుకోవటం లేదు. నాకు పర్సనల్ ప్రాబ్లమ్స్ అనేవి ఏతున్నాయో, పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏ మనిషికైనా ప్రతి ఒక్కరికి చిన్నదో పెద్దదో ఏదో ఒక సమస్య ఉంటది. కానీ ఆ సమస్య ఏదైతుందో ఇప్పుడు నాకు సంబంధించి వచ్చినప్పుడు అంటే నా పర్సనల్ ప్రాబ్లమ్స్ నేను సమాజానికి చెప్పడానికి నేనే సిద్ధంగా లేను. నేను ఈ ప్రపంచ బాధ నా బాధ అనుకుంటున్నా, ఈ సమాజ సమస్యలు ఏవైతున్నాయో నా సమస్యగా భావిస్తున్నా. కాబట్టి నేను ఈ ప్రజల గురించి, ఈ సమాజం గురించే నేను వచ్చినప్పటి నుండి ఈ 7 సంవత్సరాల కాలం నుంచి కూడా నా ఇంటర్వ్యూలు కానీ లేదా నా రైటింగ్స్ కానీ ఇవన్నీ కూడా అంటే ప్రజలకు సంబంధించింది, సమాజానికి సంబంధించిన విషయాలుగానే ఉన్నాయి. కాబట్టి నా వ్యక్తిగత సమస్యలు సమాజంలో చర్చించబడాల్సిన అవసరం ఏమీ లేదు. ఓకే, సమస్యలు అడగట్లేదు అంటే మిమ్మల్ని అందరూ అదే అంటే మీరు కోరుకున్నటువంటి ఆదరణ దక్కిందా అనేది నా క్వశ్చన్. ఉంది నాకు ఈ 7 సంవత్సరాల కాలంలో బట్టి కూడా నేను రాస్తున్న అనేక విషయాలపైన లేదా నా ఇంటర్వ్యూల పైన కూడా ఏంటంటే ప్రజల యొక్క స్పందన అంటే ప్రజల 100% అందరు సపోర్ట్ చేయనప్పటికీ మెజారిటీగా దాదాపు 90% పీపుల్ నా మాటలు వినేవాళ్ళు, నన్ను చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో నాకు పాజిటివ్ గా సపోర్ట్ ఉంది, స్పందన ఉంది, పాజిటివ్ గా సూచనలు ఉన్నాయి. కాబట్టి నాకు ఆ హ్యాపీ ఏదైతే ఉందో అంటే నేను సమాజం కోసం ఆ పార్టీని వదిలిపెట్టినప్పటికీ కూడా సమాజానికి నేను ఏ లక్ష్యంతో అయితే ఆనాడు పోయినో ఇవ్వాలా నేను నా వంతు కృషిని నేను చేస్తున్నా అనేది ఉందో ఆ తృప్తి ఉంది నాకు. ఫైన్.
అలాగే జంపన్న గారు, ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో మనం చూస్తున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిజాన్ని అంతమొందించాలి అనేటువంటి లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నారు. దాంట్లో ఆపరేషన్స్ కావచ్చు, అలాగే ఎన్కౌంటర్స్ కావచ్చు, ఇవన్నీ మనం చూస్తున్నాము. అయితే అసలు ఈ ఎన్కౌంటర్లు కావచ్చు, ఈ ఆపరేషన్లు ఏవైతే ఉన్నాయో ఇవి మావోయిజాన్ని అంతమొందించడానికి సరిపోయేటువంటి చర్యలుగా మీరు చూస్తారా? ఒకటి ఫస్ట్ ఇప్పుడు వాళ్ళు అంతమొందించడం అనేది ఏందో విధానం, అది మిలిటరీ ఆస్పెక్ట్ తీసుకున్నారు వాళ్ళు. మిలిటరీ ఆస్పెక్ట్ అనేది దాంట్లో బట్టి కూడా చాలా రాజ్యాంగానికి భిన్నమైన పద్ధతిలో బట్టి ఎంచుకొని పూర్తిగా నిర్మూలన, మనుషుల నిర్మూలన అనేది ఏందో పూర్తిగా అది రాంగ్, అది మానవత్వానికి వ్యతిరేకంగా. తర్వాత నాన్ పొలిటికల్ ఇష్యూ అది. కాబట్టి ఇది ఏదైతుందో అది పూర్తిగా రాంగ్ అది. కాబట్టి దీని ద్వారా అంటే మనుషులను చంపగలరు తప్ప పూర్తిగా ఆ పార్టీని నిర్మూలించడం కానీ, లేదా ఆ పార్టీ ఏదైతే పుట్టి పెరిగి అభివృద్ధి కావడానికి కావలసిన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, అంటే ఈ దేశంలో పట్టదని దాని పరిస్థితి ఏ పరిస్థితుల నుంచి అది డెవలప్ అయింది అనుకున్నప్పుడు, భారతదేశంలో ఆర్థిక, రాజకీయ, సామాజిక పరిస్థితుల నుంచి నక్సలిజం వచ్చింది, మావోయిజం వచ్చింది. కాబట్టి మనుషులను నిర్మూలిస్తామా లేదా అనేది వేరు, కానీ నిర్మూలించినప్పటికీ ఆ పరిస్థితులు ఉన్నప్పుడు తిరిగి ఆ పరిస్థితులు అవి మరింత అభివృద్ధి అయితే తప్ప ఇవి తగ్గవి. కాబట్టి బెస్ట్ ఎగ్జాంపుల్ మనకు నేపాల్ కూడా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. నేపాల్ లోపల కూడా రాజరికం పోయింది, ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ లోపల కూడా అక్కడ ప్రభుత్వాలు 18 సంవత్సరాల నుంచి ఉన్నప్పటికీ కూడా ఆ సమస్యలు పరిష్కరించని ఫలితంగానే అక్కడ తిరిగి విద్యార్థులు, లేకపోతే జెన్ జీ అనే ఒక పేరుతోటి ఆ ఉద్యమం ఏదో అది రావడానికి కారణమైంది. కాబట్టి తప్పనిసరిగా అంటే ఉద్యమాల మనుషులను నిర్మూలించడం ద్వారా పరిష్కారాలు కావు అనేది నేను చెప్పదలుచుకున్న విషయం. సో అది రూట్ కాజ్ పైన ఎక్కువగా ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నాయంటారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఇలాగా మనుషుల్ని నిర్మూలించుకుంటూ వెళ్తే అది సమస్యకు పరిష్కారం కాదు అని అంటున్నారు. అట్ ద సేమ్ టైం ఈ రకంగా చేసుకుంటూ పోతే హింస ఇంకొంచెం పెరిగేటువంటి అవకాశం ఉంటుందంటారా? ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తే గిరిజన గ్రామీణ ప్రాంతాల్లో యువత ఈవెన్ టుడే వాళ్ళు కొంత ఈ నక్సలిజం, ఈ మావోయిజం పట్ల ఆకర్షితులు అవుతున్నారు అనేటువంటి సమాచారం మనకున్నటువంటి నేపథ్యంలో ఏం జరుగుతుందంటారు? ఇప్పుడు సమస్య ఇప్పుడు అదే, అంటే ఇప్పుడు ప్రభుత్వాలు హింస కొనసాగిస్తే అది తీవ్రమవుతుంది, మరింత తీవ్రమవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సల్వాజూడం అనేది 2005 లోపల స్టార్ట్ అయింది దండకారణ్యం లోపల. 2005లో స్టార్ట్ అయినప్పుడు దండకారణ్యంలో పార్టీ చాలా అతి తక్కువగా ఉన్నది. ఎంత తక్కువగా ఉందని అంటే నేను ఎగ్జాంపుల్ చెప్పాలనంటే, ఆనాడు ఉత్తర తెలంగాణ నుంచి దండకారణ్యానికి పార్టీ మెంబర్లను లేదా కొంతమంది నాయకులను పంపడం జరిగింది, అక్కడ కొరత ఉన్నది కాబట్టి. కానీ అలాంటిది అంటే ఫస్ట్ 2005, 2006 లోపట దండకారణ్యం లోపట పార్టీ కొంత దెబ్బతిన్నప్పటికీ, ప్రజా ఉద్యమం దెబ్బతిన్నప్పటికీ విత్ ఇన్ 1 year లోపట కూడా ఏంటంటే మళ్ళీ దానికి 4 రెట్లు ఎక్కువగా డెవలప్ అయింది పార్టీ అక్కడ. అదే దండకారణ్యం లోపట తిరిగి ఏ సల్వాజుడు నాయకులు ప్రభుత్వ అంటే బలంతో ముందుకొచ్చిండ్రో 2008-9 నాటికే కంప్లీట్ గా సల్వాజూడం అనేది క్లోజ్ అయింది. అది సుప్రీంకోర్టు తీర్పుతోటి కాదు. సుప్రీంకోర్టు తీర్పు 2011లో కూడా వచ్చింది, కానీ ఆ తీర్పు కంటే ముందు 3 సంవత్సరాల ముందు సల్వాజూడం అనేది లేకుండా పోయింది. నష్టపోయినరు, అందరు వచ్చి లొంగిపోయినరు, కొంతమంది చనిపోయినరు సల్వాజూడం నాయకులు. కాబట్టి ఇక్కడ ఏదైతుందో అంటే నిర్బంధం ద్వారా, అణచివేత ద్వారా చేయాలనుకుంటే దానికి రెట్టింపు అవుతుంది, ఇంకా చాలా పెరుగుతుంది. పార్టీ అదే దండకాల్లో బట్టి కూడా దానికి చాలా, అది అక్కడి నుంచి అనేక రాష్ట్రాలకు కేడని పంపింది. అయితే ఇప్పుడు ఇవాళ మరి ఈ నిర్బంధం ద్వారా ఇప్పుడు అది ఏ రకంగా ఉంటుంది అనేది మరి చెప్పలేము. కానీ సమాజంలో బట్ట వేరు పద్ధతుల బట్ట కూడా అది అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా, రాజ్యానికి వ్యతిరేకంగా ఒక తీవ్రమైన ఒక వ్యతిరేక భావం పెరుగుతుంది. ఆ వ్యతిరేక భావం ఏదో నువ్వు దాన్ని ఏ రకంగా మార్చలేవు. అది ప్రజల యొక్క మనసు. ఇప్పుడు చూడండి, అక్కడ దండకాల్లో కూడా చనిపోతున్నారు, కొంతమంది చనిపోతున్నప్పుడు ఇక్కడ శవాలు వచ్చినాయి. శవాలు వచ్చినా రాకపోయినా, శవాలు ఇవ్వకపోయినప్పటికీ కూడా టోటల్ సమాజంలో కూడా ప్రభుత్వం అంటే ఒక తీవ్ర వ్యతిరేకత. ఈ ప్రభుత్వంలో ఎవరున్నారు? ఇప్పుడు నేపాల్ లోపట అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేపాల్ లోపట ప్రభుత్వ నాయకులు వాళ్ళు కాంగ్రెస్ కావచ్చు, కమ్యూనిస్ట్ పార్టీ కావచ్చు, మావోయిస్ట్ పార్టీ కావచ్చు,
వాళ్ళ అవినీతి పరులుగా వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ బిడ్డలు, వాళ్ళ కొడుకులు అంటే కోట్లు సంపాదించుకుంటూ బంగారు ఆభరణాలు ధరిస్తూ సంతోషంగా ఏదైతుందో ప్రజల అంటే అసమానత ఉన్నప్పుడు ఆ ప్రజలు చూస్తారు, వ్యతిరేకత పెరుగుతుంది. మరి ఇప్పుడు ఇక్కడ కూడా గమనిస్తారు కదా, నువ్వు ఎవరిని చంపుతున్నావు, ఎందుకు చంపుతున్నావు, వాళ్ళు ఏం చేసిండ్రు, చట్ట ప్రకారంగా రాజ్యాంగ వ్యతిరేకం కావచ్చు, ఓకే, కానీ వాళ్ళు ప్రజల కోసం ఉన్నారు కదా, ప్రజల కోసం త్యాగం చేస్తున్నారు కదా, నువ్వు చట్టబద్ధతలో కూడా దాని సమస్యను పరిష్కరించవచ్చు కదా, శాంతియుతంగా పరిష్కరించవచ్చు కదా, చర్చలు చేయొచ్చు కదా. కాబట్టి ఇవి ఏవైతున్నాయో ఈ సమాజంలో కూడా చాలా ప్రశ్నలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం ఏదైతుందో తనకు బలం ఉండొచ్చు కాక, చాలా బలం ఉంది, కానీ ఆ బలం ఉందని చెప్పి అంటే ఆ బలాన్ని ఉపయోగించుడు కాదు, దాన్ని శాంతియుతంగా రాజ్యాంగ పద్ధతిలో బట్ట పరిష్కరించాలనేది ప్రజల గొంతులు అవి పెరిగినాయి. కాబట్టి ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలి.